బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో దారుణం జరిగింది. మెడికో శ్రీజ ప్రాణాలు తీసుకుంది. సురభి కాలేజ్లో ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నారు శ్రీజ స్వస్థలం పెద్దపల్లి జిల్లా మెడిపల్లి. గతంలోనూ ఇదే కాలేజ్లో ఒక మెడికో బలవన్ మరణానికి పాల్పడ్డారు. సురభి కాలేజ్లో తరచూ ఇలాంటి ఘటనలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల మృతిపై సమగ్ర విచారణ చేయాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకు వీళ్ళు బలవన్ మరణానికి పాల్పడుతున్నారు, ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు? సురభి కాలేజ్కి సంబంధించి అక్కడేమైనా వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వాళ్ళకి ఏమైనా టార్చర్ లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? వేధింపులు లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? శ్రీజ విషయంలో ఏం జరిగింది? సిద్దిపేట జిల్లా మెట్పల్లిలో దారుణం జరిగింది. ప్రాణాలు తీసుకుంది మెడికో శ్రీజ. సురభి కాలేజ్లో ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ చేస్తోంది శ్రీజ స్వస్థలం పెద్దపల్లి జిల్లా మెడిపల్లి. గతంలోనూ ఇదే కాలేజ్లో ఒక మెడికో బలవన్ మరణానికి పాల్పడడం ప్రస్తుతం సంచలనంగా అండ్ కలకలం రేపుతోంది. సురభి కాలేజ్లో తరచూ ఇలాంటి ఘటనలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల మృతిపై సమగ్ర విచారణ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? ఈ కథనానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మహేష్, అసలు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి? శ్రీజ బలవన్ మరణానికి ప్రధాన కారణం ఏంటి? ప్రాథమిక విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది మహేష్? ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివార్లో ఉన్నట్టు సురభి మెడికల్ కాలేజ్ ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఉదయం మెడికోకు సంబంధించిన విద్యార్థిని శ్రీజ, 20 సంవత్సరాల శ్రీజ ఈ రోజు బలన్ మరణానికి పాల్పడినట్టు తెలిసి వచ్చి రాత్రి జరిగిన సంఘటన బట్టి ఉదయం 9 గంటల వరకు కూడా శ్రీజ డోర్లు తెరుచుకోవడంతో తనకున్నటువంటి విద్యార్థి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో డోర్లు కొట్టినా కూడా డోర్లు తీయడంతో అంటే బలవంతంగా డోర్లు పలవట్టి చూడడంతో అక్కడ శ్రీజ హ్యాంగింగ్ చేసుకున్నట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించి ప్రత్యక్షంగా గతంలో కూడా ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పి ప్రధానంగా తన మేనమామ బాబు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి గతంలో 19th రోజు మేనమామకు శ్రీజ వ్యక్తి ఫోన్ చేసి, మీ అమ్మాయిని నేను మీకు సంబంధించిన పెళ్లి చేసుకుంటాను, వేరే అతనితో తిరుగుతుందని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మేనమామ ప్రత్యక్షంగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఏం జరిగింది, మీకు ఎప్పుడు ఫోన్ చేశారు, ఎట్లా జరిగిందని చెప్పారు? 19వ తారీఖు నాడు ఫోన్ చేసి ఇట్లా మరి మీ అమ్మాయిని నేను ఇట్లా అడ్జేస్తాను, ఇట్లా నన్ను ప్రేమిస్తుంది, మరి మధ్యలో ఇంకా వేరే ఆయనతో ఇట్లా కొంచెం ఫోన్ కాల్లో మాట్లాడుతుంది రాత్రిలా ఇట్లా చెప్పి అమ్మాయికి చెప్పు కొద్దిగా వాళ్ళని కూడా మరి ఇట్లా వానితో కూడా చెప్పు అని నెంబర్ ఇచ్చిండు. మీ అమ్మాయి కూడా చెప్పు, మరి అది మెట్లుంటుంది మంచి పద్ధతి కాదని చెప్పంటే, సార్ పాటు మరి నువ్వేవాళ్ళు అని అడిగితే నేను ఇట్లా పలానాయని శ్రీధర్ను అన్నాడు. మీరు ఏ ఊరు అని అంటే పెద్దపల్లి అని చెప్పాను. అంటే సరే మరి నువ్వు నాకు ఒకసారి కలుతావా అని అంటే కూడా సరే కలుస్తానని కూడా అన్నాడు. అయితే సరే నేను మా అమ్మాయికి ఫోన్ చేసినాక నేను నీ తర్వాత మాట్లాడతా అని చెప్పాను అని మా అమ్మాయి అంతలో ఫోన్ కట్ చేసిన వాళ్ళు మళ్ళీ మా అమ్మాయితో మాట్లాడితే అంకుల్ అది అంతేం లేదు, నాకు స్టడీ అవర్స్ ఉన్నాయి, మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి, మేము బయటికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం ఉండదు, మేము వెళ్ళాము, అదంతా ముచ్చట అదంతా ఎవరో కావాలని చేస్తానని చెప్పాను. నేను సరే అమ్మ అయితే వాంచింది నేను చూసుకుంటాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చేసి వాడిని చేసుకుంటాను, నువ్వైతే మంచిగా చదువుకో బిడ్డ, ఎగ్జామ్స్ మంచిగా చదువుకోమని చెప్పిన. సరే అంకుల్, సరే మామయ్య నేను మంచిగా చదువుకుంటా అని చెప్పాను. నువ్వు నేను అడిగినాను కూడా నువ్వేం టెంపు కాకుండా నువ్వు మంచిగా చదువుకో అని సంగతి తర్వాత చూసుకున్నా, కానీ ఏం బాధపడ మంచిగా చదువుకొని మంచిగా పాస్ అయ్యి మంచిగా ఏదైనా చేసుకొని నా పేరు నిలబెట్టి పైన చేయబెట్టాను, నువ్వు ఇలాంటి ఒకరు చేయమని చెప్పానంటే సరే మామయ్య అడిగితే. ఓకే, అంటే ఉదయం చనిపోయినట్టు ఎవరు ఫోన్ చేశారు, ఈ సమాచారం చూపించారు? నాకు పొద్దున 10:30 ప్రాంతం, 10:30 గంట అయింది, 40 నిమిషాలు ఆ మధ్యలో ఫోన్ చేసి ఇట్లా శ్రీజ సూసైడ్ చేసుకున్నది ఇట్లా చెప్పి ఏమైంది సార్ ఏమైందంటే ఏం లేదు మీరు తొందరగా నేను చెప్పండి వెహికల్ తీసుకొని. అంటే మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు శ్రీజకి సంబంధించిన ఫ్రెండ్స్ ఏం చెప్పారు? ఫ్రెండ్స్ ఎవరు ఏం చెప్పలేదు. ఎప్పుడన్నా నేను అప్పుడప్పుడు ఫ్రెండ్స్ని కూడా మా శ్రీజ మంచిగా చదువుకుంటారని చెప్పి అనంట, వేరే వాళ్ళ సిద్ధం చెప్తే డ్యాన్స్ అయిపోతుంది, చెప్తే ఇదే వదిలిరా అమ్మ అంటే మా ఫ్రెండ్స్ అంటే సరే అని చెప్పి మాట్లాడి మళ్ళీ నీ దోస్తుకి రానంటే ఇచ్చిన వాళ్ళే, అమ్మ మా శ్రీజ మంచిగా చదువుతుందిరా మంచిగా అంటే మంచిగా చదువుతుంది, అక్కలు సూపర్ చదువుతుంది, మంచి క్లెవర్ స్టూడెంట్ అని చెప్పాలి. గట్టే బిడ్డ మరి మంచిగా చదువుకుని, ఎందుకంటే అందరూ మంచిగా కలిసి ఉంటారు కాబట్టి మంచిగా బయట తిరగకూడదు, ఎటన్నా పోయినా కానీ పర్మిషన్ తీసుకొని ఒక 4-5 కలిసిపోయి మళ్ళీ కలిచారంటే ఒకరు 2 గోపూరి అని చెప్పాను. సరే అంకుల్ అని చెప్పాను. శ్రీజ మీతో మాట్లాడింది
మీకెవరి మీద డౌట్ ఉంది? మాకు ఎవరి మీద లేదు, కానీ ఆయన ఫోన్ చేసిండు శ్రీధర్ అంటే ఆయన. మరి ఆయన ఇట్లా మళ్ళీ ఏమన్నా ఈమెతో నేను మాట్లాడుతున్నా ఆయన టార్చర్ చేసిండా ఏందని అదే అనుమానం మాకున్నది. మరి ఆ అనుమానంతో ఇట్లా ఈమె ఆడు ఏమన్నా టార్చర్ చేసి ఏమన్నా అన్నాడా ఏంది, మా మామయ్యకి ఎందుకు చెప్పినావా అని చెప్పి ఇట్లా అది ఇట్లా ఏమైనా మనసులు పెట్టుకున్నదా, మరి వాడు ఇంకేమన్నా అన్నాడా, అదే అనుమానం ఉన్నది. ఇది పరిస్థితి సచిన్. ఇక్కడ చూస్తుంటే ఇప్పటికీ ఫిర్యాదు చేసిన అని చెప్పి ప్రధానంగా ఎవరైతే మేనమామ ఉన్నారో బాబు చెప్తున్న పరిస్థితి. స్థానిక సిఐ టీ టౌన్ సిఐ లక్ష్మీ బాబు ఉన్నారు, వారిని చెప్పండి ఫిర్యాదు ఏమవుతుంది, ఈ విషయంలో ఏం చెప్తారు? మీరు సత్తి బాబు గారు ఉత్తరాబాద్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ వారి దరఖాస్తు జరిగింది మా 3 టౌన్ పోలీస్ స్టేషన్. వారి మేనపోయి బీపీడీ ఫస్ట్ చదువుతున్న శ్రీజ గారు తెలంగాణ పైన హాస్టల్లో టైం చేస్తున్నారు. శ్రీధర్ అనే చెప్తారు దాని మీద అన్ని కోణాలు. ఓకే, అంటే వీరికి సంబంధించి ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకంటే శ్రీజకు సంబంధించిన తోటి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మీకు ఎప్పుడు ఫోన్ కాల్ వచ్చింది, ఈ సమాచారం ఎవరు చెప్పారు సార్ మీకు? రోజు కాలేజీ నుంచి కాల్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రశ్న కూడా విచారించారు. మార్నింగ్ అరౌండ్ 8:30 తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారని చెప్తున్నారు. 9:15 వాళ్ళ తిరిగి వచ్చేసరికి జరిగిందని అని చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్. కాలేజీ యాజమాన్యం వాళ్ళు కాదు. అంటే ప్రధానంగా ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు, బాబు చెప్తున్నారు, అంటే యువకుల సంబంధించిన ప్రేమ వేధింపులే కారణం అని చెప్పి ప్రధానంగా మనకు తెలుస్తుంది కాబట్టి ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు సార్ కేసు విషయంలో? అదే కేసు నమోదు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో విచారిస్తారు. ఆయన చెప్పిన అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ఏమన్నా ఇబ్బంది అయిందని ఎంక్వైరీలో తెలుసు. అంటే కాలేజ్ ప్రిన్సెస్ మీరు వెళ్ళినప్పుడు అంటే తోటి శ్రీజ ఫ్రెండ్స్ కావచ్చు, అంటే ఏం చెప్పారు సార్ మీ ఇంట్రాగేషన్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో ఏం చెప్పారు మీతో? వాళ్ళు ఎంఐ ఎడ్యుకేషన్ బాగానే చేస్తుంది కానీ అందరూ ఏం చెప్పలేదా. సో వీరు మా కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత ఈ విషయాలు చెప్పారు. ఇది సచిన్ ఇక్కడ చూస్తుంటే ఖచ్చితంగా బాబు ఇచ్చే ఫిర్యాదు మేరకు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎవరైతే నిధులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా ముందుకు తీసుకెళ్తామని ప్రధానంగా చెప్తుంది. ఎందుకంటే 19th రోజు చేసినటువంటి ఫోన్ కాల్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం శ్రీధర్ అదేవిధంగా సుధాకర్, ఈ ఇద్దరి మధ్యలో ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చాయి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి. ఖచ్చితంగా ఫోన్ కాల్ తీస్తే మనకు తెలిసే అవకాశం ఉందని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు, ఇటువంటి మెడికోలు చనిపోయిన సంఘటనలు చూస్తున్నాం కానీ తల్లిదండ్రులకు ఒక శోకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా అమ్మాయి మంచి చదువులు చదువుకొని ముందుకెళ్తుంది అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ ఇటువంటి మెడికోలు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి విచారణ ముందుకు తీసుకెళ్తారు చూడాల్సిందే సచిన్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం శ్రీజ మరణానికి సంబంధించిన కారణం ఏంటి, ముందుగా కాల్ డేటా బయటకు తీస్తే దాంట్లో కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఒక మెడికో స్టూడెంట్ అంటే ఒక మెడికో ఇలా పాల్పడ్డం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్కడ సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో దారుణం జరిగింది, ప్రాణాలు తీసుకుంది మెడికో శ్రీజ. సురభి కాలేజ్లో ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది శ్రీజ. స్వస్థలం పెద్దపల్లి జిల్లా మెట్టపల్లి. గతంలోనూ ఇదే కాలేజ్లో ఒక మెడికో బలవన్ మరణానికి పాల్పడిన ఘటన. సురభి కాలేజ్లో తరచూ ఇలాంటి ఘటనలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల మృతిపై సమగ్ర విచారణ చేయాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ రోజు పొద్దున్నే సురభి మెడికల్ కాలేజ్లో హాస్టల్లో ఒక అమ్మాయి సమాచారం అందుకుని అక్కడ వెళ్ళడం జరిగింది. అమ్మాయి పేరు శ్రీజ, ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. పెద్దపల్లి సంబంధించిన అమ్మాయి, తల్లిదండ్రులు ఎవరు లేరు. అక్కడ మేము వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళ అత్యుత్సాహం ఏంటంటే అక్కడ మేము చూస్తాము ఏ పరిస్థితిలో చనిపోయిందో చూస్తామంటే వాళ్ళ తీరు చూస్తే అనుమానాస్పదంగా ఉంది. ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఆ కాలేజ్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి, గతంలో కూడా ర్యాగింగ్ జరిగిన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకి బెయిలబుల్ వారెంట్లు కూడా ఇష్యూ చేశారు. అది అక్రమ కట్టడాల్లో ఉందని కూడా నేను గతంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన, హైకోర్టులో స్టేటస్ కో ఇచ్చిన. కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్లలో హాస్టల్ నిర్వహించడం ఏంది, హాస్పిటల్ నిర్వహించడం ఏంది, దీనిపైన జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్య తీసుకోవాలి. ఇక్కడున్న ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించారు.